కేటీఆర్ కేసీఆర్ను మించిన పెద్ద తుగ్లక్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కేటీఆర్ ఎవరితో చూపించి తన ఫామ్ హౌస్ అని చెప్తున్నారని అన్నారు. తాము కొన్నప్పుడే తమ ఫామ్ హౌస్ కు కాంపౌండ్ వాల్ ఉందని తెలిపారు వివేక్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిబంధనల ప్రకారమే తమ ఫామ్ హౌస్ ఉందని పేర్కొన్నారు. ఆరోపణలు చేసేవారు గూగుల్లోకి వెళ్లి చూసి తెలుసుకోండని, తనపైన చేసిన ఆరోపణలు నిరూపించాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. అంటే ఇవన్నీ స్టెప్స్ కేవలము నా వ్యతిరేకంగా చేయాలని చెప్పి అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా సుమన్తోని ఒక లెటర్ రాపించి అప్పుడు బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి నా పైన ఈడీ రేడ్ కూడా చేయించడం జరిగింది. అప్పుడు 8 కోట్ల రూపాయలు విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ అని చెప్పి పట్టుకున్నారు. కానీ అంత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీంట్లో ఏం దమ్ము లేదని చెప్పి వాళ్ళు మళ్ళీ ఆ పైసలు మళ్ళీ మాకు వాపస్ చేయడం జరిగింది. అదే ఒక నిదర్శనం అన్నమాట. మేమేం తప్పు చేయలేదని చెప్పి ఆ పైసలు వాపస్ చేస్తున్నారు. అంటే అన్ని స్టెప్స్లో అన్నీ ఎప్పుడు కూడా ఎట్లా మాకు మా పైన బురద జల్లాలని చెప్పి కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తున్నారు. మొన్న మీరు చూసినారు, నమస్తే తెలంగాణ వివేక్ ఫామ్ హౌస్ అని చెప్పి చూపించినాడు. అది మా ఫామ్ హౌసే కాదు. అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను, కేసీఆర్ ఒక తుగ్లకు. ఈ నిర్ణయాలు ఏదైతే రాత్రిపూట తీసుకుంటాడో పొద్దున్న అమలు చేసి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను చాలాసార్లు కేసీఆర్ ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ కేటీఆర్ని చూసిన తర్వాత, ఎందుకంటే నేను కూడా వారితో ఉన్నాను, అప్పుడు మన మున్సిపల్ మంత్రిగా ఉండే మన రాష్ట్రంలో వర్షాలు పడిన తర్వాత రోడ్లన్నీ కూడా ఖరాబ్ అయినప్పుడు చాలామంది అప్పుడు అరే ఏంటి ఏం మంత్రి అని చెప్పి వాడిని ప్రశ్నించినప్పుడు ఒక మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి ఆఫీసర్లను పిలిచి నాకు 10 రోజులలో అన్ని రోడ్లు మంచిగా కావాలన్నాడు. అరే ఆయన ఆఫీసర్స్ని ఏంది ఇబ్బంది ఏమున్నది, ఎట్లా రోడ్లు చేయాలి, ఒక అవగాహన కల్పించుకొని ఒక నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకు డైరెక్షన్ ఇస్తే వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తారు. 10 రోజులలోనే ఆఫీసర్లు లేరు, డిజైన్ లేదు, నిధులు లేవు. కానీ ఆయన 10 రోజులలో చేయమన్నాడు. ఆ రోజు కూడా నాకు అర్థమైపోయింది ఈయనకు ఇన్డెప్త్ పోలేడు, పైన ఏదో ఒకటి మాట్లాడతాడు. ఆయన తుగ్లక్ అంటే ఆయన కన్నా పెద్ద తుగ్లక్ మన కేటీఆర్ కావడం జరిగింది. ఎందుకంటే వారు నా ఫామ్ హౌస్ గురించి వారు 111 జియోలో ఉన్నాడు, ఎఫ్టీఎల్లో ఉన్నాడు. నేను ఎక్కడ కూడా నేను ఇంతకుముందు, ఎందుకంటే వారి వ్యతిరేకంగా చేసిన మా మీడియా హౌస్ చేస్తుంది, ఈయన నాకు ఇబ్బందులు పెడతాడని చెప్పి కూడా నేను అన్ని వ్యవస్థలు సరైన పద్ధతిలో నడిపించుకుంటూ ఎవరి భయపడకుండా, ఎంత ఏమున్నా కానీ భయపడకుండా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. 111 జియోలో కూడా మా ఫామ్ హౌస్ ఏదైతే ఉందో కాంపౌండ్ వాల్ గురించి చాలా ఆయన్నే సోషల్ మీడియాలో విపప్ చేస్తున్నాడు. కానీ అది ఎప్పుడో కొన్నది, అప్పుడే వాళ్ళు కొనే ముందే ఆ కాంపౌండ్ వాల్ ఉండే, అది నేను కట్టుకున్న కాంపౌండ్ వాల్ కాదు. కానీ ఏదైతే చట్టం ప్రకారంగా జియో 111లో 10% రిక్రియేషన్ జోన్లో 10% కట్టుకోవాలి. నేను ఆ పరిధిలోనే నా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంతేకాక ఎఫ్టీఎల్ నుంచి నేను అవి కూడా జియోలు తీసుకొచ్చాను. ఎఫ్టీఎల్లో కూడా ఈ హిమాయత్ సాగర్ లేకు మనకు 30 మీటర్స్ వరకు తర్వాతనే కట్టాలని చెప్పి చట్టం ఉంది ఇక్కడ, దాని ప్రకారంగానే చేసిన. కానీ ఆయన ఎవరో ఫామ్ హౌస్ అక్కడ అంటే సరిగా స్టడీ చేసే స్థాయిలో లేడు కేటీఆర్. నేను చాలాసార్లు కూడా చెప్పిన, అప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ 2019లో కారు సారు 16 అని చెప్పి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఏదో గొప్పగా చెప్పుకున్నాడు. కానీ మీకు అందరూ తెలుసు ఆ సమయంలో వారు ఎట్లయితే కేవలం 9 సీట్లు గెలిచినారు, వారి సొంత చెల్లె ఓడిపోయింది. అయితే నేను అప్పుడు వారికి చెప్పిన, అరే నువ్వు ఒక ఫెయిల్డ్ వర్కింగ్ ప్రెసిడెంటు, నువ్వు లీడర్షిప్ సరిగా లేదు, నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతావు అని చెప్పి ఆయనకు మెసేజ్ పంపించిన నేను అప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు.